తీరా డ్రెస్ ఏసి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళాక, ఆపరేషన్ చెయ్యము మేము, తనకు ప్రమాదం ఉంది, ఆపరేషన్ చేస్తే రిస్క్‌లో పడతాము అంటూ భయపడుతూ డాక్టర్స్ అయితే చెయ్యమంటే చేయమని చెప్పేశారు. ఇక మేమైతే చాలా అంటే చాలా భయపడిపోయాము, ఏడ్చాము. అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇక ఇంతటితో ఉంటే మళ్ళీ ఇక నెగ్లెక్ట్ అయిపోతదనేసి అప్పటికప్పుడే వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లని చేపిచ్చి, ఇక మళ్ళీ అయితే మా అత్తమ్మకైతే సర్జరీ చేయించాము. అసలు హాస్పిటల్‌లో కూడా సర్జరీ చేస్తారో చెయ్యరో, చేస్తుంటే తను ఎలా ఉంటుందో అంటూ సర్జరీ చేసినంత సేపు 3 అవర్స్ చాలా టెన్షన్ పడిపోయాము అసలు. మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమే చాలా టెన్షన్ పడిపోయాము. ఇంకా అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న మా వారు, మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా చాలా టెన్షన్ పడిపోయారు. ఏదేమైనా కానీ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. మా అత్తమ్మ బాగుందండి. ఏదేమైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటేనే మనకు ధైర్యం. మనకు ఏదైనా మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు ఇంటి ముందు లేకపోతే అదైతే చాలా బాధాకరమైన విషయం. మేము 25 రోజుల నుండి ఎదురు చూస్తున్నాం. నైట్ అయితే సర్జరీ అయింది.